ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై నియమించిన సిట్లో వైసీపీ సానుకూల డీఎస్పీల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, దీనిపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఆ అధికారులతో దర్యాప్తు చేయిస్తే స్మగ్లింగ్ కేసులో నిజాలు బయటకు రావని ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఏబిఎన్లోనూ కథనాలు రావడంతో డీఎస్పీలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై నియమించిన సిట్లో వైసీపీ సానుకూల డీఎస్పీల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం ఒకవైపు, దీనిపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చాలా వచ్చాయి. ఆ అధికారులతో దర్యాప్తు చేయిస్తే స్మగ్లింగ్ కేసులో నిజాలు బయటకు రావని ముఖ్యమంత్రికి ఫిర్యాదులు కూడా అందాయి. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు రావడంతో డీఎస్పీలను మార్చాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి వరుస కథనాలు గత 2 రోజులుగా డీఎస్పీలను మార్చాలి, వైసీపీతో అంటకాగినటువంటి డీఎస్పీలు సిట్ బృందంలో ఉన్నారు అనే కథనాలు ఏబిఎన్ లో కావచ్చు, లేదంటే చాలా మంది కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ప్రచురితమైన కథనాలు ప్రభుత్వాన్ని కలించాయి. తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన పలువురు నేతలు కూడా కాకినాడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ కోసం ప్రభుత్వం నియమించిన సిట్టులో ఉన్న వైసీపీ సానుకూల డీఎస్పీలను మార్చాలి అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్లు చేసి చెప్పడంతో పాటు ఆయనకి నేరుగా ఆయన పేషీకి కూడా సమాచారం పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించిన 3 డీఎస్పీలను మార్చాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే వీళ్ళలో కొంతమంది వైసీపీ ప్రభుత్వంలో అక్కడ పార్టీ నేతలతో అంటగా కాకుండా వైసీపీ అనుకూలంగా పనిచేశారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కథనాలను ప్రచారం చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో కలిగి కూడా వచ్చింది. ఈ సానుకూల డీఎస్పీ ఉంటే రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి సంబంధించిన అసలు విషయాలు బయటికి రావు అని చెప్పి కూడా పలువురు నేతలు ముఖ్యమంత్రికి చెప్పారు. నిన్న బాపట్ల వెళ్లిన సమయంలో కూడా ఈ విషయం అనేక మంది నేతలు సీఎం దృష్టికి రావడంతో వాళ్ళని వెంటనే మార్చివేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. రేపో మాపో వాళ్ళని మార్చివేసి సిట్టు సభ్యులు అంటే వినీత్ బ్రిజ్లాల్ అయితే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ క్రెడిబిలిటీ అని చెప్తారు. బట్ ఆయన సారథ్యంలో ఉండే కింది స్థాయి డీఎస్పీలను మాత్రం మార్చాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అందువలన ఈ రోజు రేపట్లో వాళ్ళని మార్చేసి మళ్ళా కొత్తగా ఆర్డర్స్ ఇస్తారు అని చెప్పి చెబుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. పోలీసు ఉన్నతాధికారులను మాట్లాడితే వాళ్ళతో ఆఫ్ ద రికార్డుగా మాట్లాడితే మాత్రం మార్చాలి అని నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెబుతున్నారు. రోజు రేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం అందింది. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.